శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా. శ్రీ మహాలక్ష్మి నమః. ఇదందరికీ బాగా తెలిసినటువంటి లక్ష్మీ స్తుతి. లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం. లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క చోటు నుండి ఆవిర్భవించింది అని చెప్పుకున్నాం. ఇంతకుముందు ఒకసారి జలరాశి నుంచి ఉద్భవించిందన్నాం. ఇది వైవస్వత మన్వంతరంలో పాల సముద్రంలో నుండి ఉద్భవించింది. మనకు అనేక సముద్రాలు ఉన్నట్టుగా సప్త సముద్రాల గురించి ప్రస్తావన ఉంది. అందులో పాల సముద్రంలో నుంచి ఆవిడ ఉద్భవించటానికి కూడా ఒక చిన్న ఇతివృత్తం చెప్తారు. ఇంద్రుడు చేస్తున్నటువంటి పనికి అలిగి ఆవిడ అంటే దుర్వాసుడు ఇచ్చినటువంటి మాలని, అది విష్ణుమూర్తి మెడలో ఉన్నదానిని ఇంద్రుడు తాను ధరించటానికి ఇష్టపడక, నిర్మాల్యం ఎంత పవిత్రం కానీ అతడు ఆలోచన చేయలే, దానిని ఏనుగు మీద వేస్తే అదేదో తల ఇలా అన్నప్పుడు కింద పడితే కింద తొక్కబడింది. దాంతో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. సహజమే కదా, తాను ఉంటానన్న ప్రదేశాలవన్నీ, పూలల్లో తాను ఉంటానన్నది, అంతేకాదు తాను విష్ణు వక్షస్థలం మీద ఉన్నప్పుడు విష్ణువు వక్షస్థలాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి మాల తన స్పర్శతో ఉన్నదే కదా, ఆ మాలని అది ఎంత పవిత్రమైనది అని భావించాలి. తన స్పర్శ కలిగిన తరువాత దాన్ని పట్టించుకోకుండా అదెవరో మధ్యలో ఒక ఋషి మెడలో వేసుకున్నాడు అని చెప్పి అని అనుకుని దాన్ని ఏనుగు మీద వేయడం, దాన్ని నేలకి వేసి తొక్కడం. లక్ష్మీదేవి ఉంటానని చెప్పిన స్థానాల్లో ఒకటి పుష్పాలు కదా, మరి పుష్పాలను నేల మీదకు వేసి తొక్కారు అంటే అది అలకే కదా. కనుక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి, లక్ష్మీ కటాక్షం కావాలనుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ పూలని తొక్కరాదు. పూలల్లో లక్ష్మీదేవి ఉంటానని చెప్పింది. అందువల్ల అతన్ని శపించి వెళ్ళి పాల సముద్రంలో దాక్కుంది. ఎప్పుడైతే లక్ష్మి లేదో స్వర్గమంతా విహీనమైపోయింది. కళావిహీనమైపోయి ఎవ్వరికీ తేజస్సు లేదు. ఇంద్రుడికి కూడా తన తేజస్సును తాను కోల్పోయాడు. అందువల్ల అక్కడి నుంచి ఏం చేయాలో తెలియక మళ్ళీ ప్రార్థిస్తే, సరే పెద్దలు ఉన్నారు కదా చెప్తారు పురోహితులు. మళ్ళీ లక్ష్మీదేవి విష్ణువుని చేరుకున్నప్పుడు నీ స్వర్గరాజ్య వైభవం నీకు లభ్యమవుతుంది అన్నారు. అందుకని అమృతం అనేటటువంటిది ఒక వంకైనా పాల సముద్రంలో ఉన్న లక్ష్మీదేవి కూడా మళ్ళీ బయటికి వస్తుందేమో అన్న ఆశతో క్షీరసాగర మథనం చేశారు. పాల సముద్రాన్ని దేవతలు రాక్షసులు కలిసి చక్కగా మథనం చేశారు. ఆ విధంగా మథించగా అందులో నుండి ఒక్కొక్కళ్ళు ఆవిర్భవించటం జరిగింది. ముందర కాలకోట విషం వచ్చింది, అంటే ఉన్న చెత్తంతా వచ్చేసింది. ఆ తర్వాత క్రమంగా అనేకమైనటువంటి విశిష్ట వస్తు సముదాయాలు వచ్చాయి. ఉచ్చైశ్రవం కావచ్చు, ఐరావతం కావచ్చు, కల్పవృక్షాదికాలు 5 కల్పవృక్షాలు కావచ్చు, కామధేనువు, అప్సరసలు, చంద్రుడు, ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా అమృతం రాలా. దానికన్నా ముందు అందులో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆవిర్భవించటం జరిగింది. ఆవిడ పాల సముద్రంలో నుంచి ఆవిర్భవిస్తూ ఉంటే అసలు ఎలా ఉన్నది అంటే, చూస్తున్నటువంటి వాళ్ళందరూ, దేవతలందరూ, రాక్షసులు అందరూ ఉన్నారు కదండి, ఆవిడ్ని చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారట. ఎట్లా అంటే, తొలుకారు మెరుగు కైవడి తళతళమని మేను మెరవ ధగధగమనుచున్ కలుముల నీనెడు చూపుల చెలువంబుల మొదలి టెంకి సిరి పుట్టెన్రుపా అంటాడు. కలుముల నీనెడు చూపుల, ఆవిడ చూపులతోనే సంపదలిస్తోంది. అటువంటి చూపులతో చెలువంబుల మొదలి టెంకి,
అసలు అందం అంటే ఏమిటి అంటే, అందానికన్నిటికీ కూడా మొట్టమొదటి స్థానం అయినటువంటి తొలకరి మబ్బులలో నుండి వెలువడిన మెరుపు తీగలాగా వచ్చిందట పాలసముద్రంలో నుంచి లక్ష్మీదేవి. ఇక్కడ ఆవిడ్ని వర్ణించిన దాంట్లో ఆ శరీరంలో ఉన్న మిలమిల కాంతితో పాటు చెప్పింది ఏమిటి అంటే, కలుముల నీనెడు చూపుల, సంపదలని ప్రసరింప చేసేటటువంటి చూపులతో, ఇచ్చేటటువంటి చూపులతో. ఈను అన్నటువంటి పదానికి ఇచ్చు అనే అర్థము, ప్రసవించు అని అర్థం. అలాంటి చూపులు. నిజంగా లక్ష్మీదేవి గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పుకున్నాం? లక్ష్యతే అంటే కన్నులతో చూసి ఎక్కడికి చెప్పాలో, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి లక్షిస్తూ అక్కడికి పంపించగలిగినటువంటిది. అంటే ఆ చూపుల్లోనే ఉంది లక్ష్మీదేవి యొక్క కడగంటి ప్రసారం. చాలండి, కంటి కొసల నిండి వచ్చేటటువంటి ప్రసారం. దాన్నే కదా మనకి ఆ శంకరులు కనకధార స్తవంలో చెప్తారు, కనీనిక పక్ష్మరేఖ ఆకేకర స్థిత కనీనిక పక్ష్మ అని చెప్తారు. అంటే ఆ కడగంటి చూపు, కొసలో నుంచి వచ్చేటటువంటి చూపు, అటువంటి చూపుకు ప్రాధాన్యం ఉంది. అటువంటి చూపుతో ఆవిడ సిరి లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆవిడని చూడగానే అనుకున్నారట, పాలసముద్రం అంతా ఉంది కదా, పాలసముద్రాన్ని బాగా ఇది చేసినట్టయితే, కాచినట్టయితే, కాచి చల్లార్చినట్టయితే పైన మీగడ తీరుతుంది, లోపల ఉన్న సారమంతా మీగడలాగా చేరుతుంది. అటువంటి మీగడంతా తీసుకొచ్చి దాని మీద చక్కని ఆకారం చేసి, దాని మీద తొలకరి మబ్బుల్లో ఉండేటటువంటి మెరుపు తీగల్లో ఉన్న మెరుపు దానికి తోడు చేసి, చక్కగా దానికి తీగలలో ఉండేటటువంటి ఆ లావణ్యం ఉందే, ఇప్పుడు మెరుపు తీగలో ఉండేటటువంటిది మెరుపే తప్ప మెత్తగా ఉంటుందో లేదో మనకి తెలియదు. ఎవరు ముట్టుకున్నారు దాన్ని? ముట్టుకోరు కదా. అలా మెరుపు ఉంది, రంగా మిసమిసలాడుతూ పాలసముద్రంలో ఉన్నటువంటి చక్కని మీగడలాగా ఉంది. ఆ మీగడలో ఉన్న జిడ్డు మెరుస్తుంది, దీన్నే లావణ్యం అంటారండి. అలా మిలమిలమిలా మెరిసిపోతూ నూనె రాచినట్టుగా ఉండేటటువంటిది. మరి మెత్తదనం కావాలి అంటే అప్పుడే కొనలు సాగుతున్నటువంటి తీగలు ఉంటాయి, ఆ తీగలకు ఉన్నటువంటి మెత్తదనం ఉండేట్టుగా దాంతో అందమైనటువంటి పసిడి చెంపకదామంబు బాగు కూర్చి, బంగారు సంపెంగలు వాటి దండనుగా దానికి చేర్చినట్టయితే ఎట్లా ఉంటుందో అట్లాంటి అందమైనటువంటి వసంత ఋతువులో ఉండే సౌందర్యాన్నంతా చేసి, ఒకవేళ ఏదన్నా కొంచెం తేడా ఉంటుందేమో, జిడ్డు అది ఉంటుందేమో అని చెప్పి దాన్నంతా చేతులు దులుపుకుని మరీ, చేతికి వేరేదేం లేకుండా చేతులు కడుక్కుని శుభ్రంగా వేరే రకమైనటువంటిది ఏది దాంట్లో చేరకుండా ఉండేట్టుగా ఇటువంటి ముడి సరుకుతో అందమైనటువంటి రూపాన్ని చేసినట్టున్నాడమ్మా బ్రహ్మ, లేకపోతే ఇటువంటి రూపం ఉండదన్నారు. అంటే అసలు ఉండాల్సింది ఏంటి? మొట్టమొదట లక్ష్మి అనిపించుకోవాలి అంటే కళ్ళల్లో ప్రసన్నత ఉండాలి, చూపులతోనే సమస్తం ఇవ్వగలిగినట్టు ఉండాలి. అంటే మనోభావాలు చూపుల్లో కదా ప్రసారం అవుతూ ఉంటాయి. అలాంటి చక్కనైనటువంటి ఆకృతి కలిగినటువంటి, చక్కని చూపులు కలిగినటువంటి రూపంతో లక్ష్మీదేవి పాలసముద్రంలో నుంచి ఆవిర్భవించిందిట. చూసిన వాళ్ళు బ్రహ్మగారు చాలా జాగ్రత్తగా చేతులు కడుక్కుని పవిత్రంగా తయారు చేశాడండి ఈ బొమ్మని, మిగిలినవి చేసినట్టు కాకుండా అని అనుకున్నారట. అలాంటి అందమైనటువంటి రూపంతో పాలసముద్రంలో నుంచి ఆవిడ ఆవిర్భవించింది. అందుకే లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం, పాలసముద్రపు రాజు ఆయన, సముద్రాలకి రాజు, పాలసముద్రానికి రాజు. అటువంటి ఆయన ఇంట ఆవిడ ఆవిర్భవించడం జరిగింది. ఇంకా అద్భుతమైన ఆవిడ రూపాన్ని, మెరుపు తీగలాగా ఉండే ఆవిడ రూపాన్ని, కళ్ళని, వీటన్నిటినీ అద్భుతంగా వర్ణిస్తూ ఉంటారు. అంటే లక్ష్మి ఎక్కడుంటుందండి? కళకళ్ళాడుతూ నవ్వుతూ ఉండే కళ్ళతోనూ ముఖంలోనూ అది శరీరం మీద ప్రసరిస్తూ ఉన్నప్పుడు ఉంటుంది గనక లక్ష్మి అక్కడ ఆవిర్భవించింది అని మనకి సంకేతంగా చెప్పడం జరిగింది. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. స్వస్తి.